వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే వృద్ధిలోకి వస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చెప్పబోయే పరిహారాలను చేసుకుంటే మాత్రం విష్ణు లోకాలలో విరాజిల్లే అవకాశం మాత్రం వస్తుంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ దానాలకు పెట్టింది పేరు. ఈరోజు మనం ఎన్ని దానాలు చేస్తే అంత అక్షయమయ్యి మనకు, మన పూర్వీకులకు, మన రాబోయే తరాల వారికి చాలా మంచి ఫలితాలను చేకూరుస్తుంది. వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు రకరకాల దానాలకు ప్రశస్తమైన మాసం. సర్వదానాలలో ఉన్న పుణ్యం ఈ మాసంలో జలదానంతో మనకు లభిస్తుంది. ఒకవేళ మనం జలదానం చేయలేకపోతే అందుకు కనీసం ఇతరులనైనా ప్రోత్సహింపజేసి జలదానం చేసేటట్టుగా చేసినా కూడా అదే ఫలితం వస్తుంది. ఆ విధంగా చేయడం కూడా సర్వదానాది ఫలితాన్ని కూడా ఇస్తుంది. దాహార్తితో ఉన్నవారికి ఉపశమనం కలిగించే చలివేంద్రాలను ఏర్పరిచిన వారికి కోటి కులాలను ఉద్ధరించిన పుణ్యం వచ్చి విష్ణు లోకంలో విరాజిల్లుతారని చెప్పి పెద్దలు చెప్తారు. ప్రసాదానం ఏర్పాటు చేయడం అనేది దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు అత్యంత ప్రీతికరం. అలసటతో ఉన్నవారు ప్రసాదానంతో సంతుష్టులైతే బ్రహ్మ, విష్ణు, శివాదులను సంతోషింపజేసిన వారమవుతాం. నీరు కోరేవారికి నీరు, నీడను కోరేవారికి గొడుగు, విసనకర్రను కోరువారికి విసనకర్ర. వైశాఖ మాసంలో దానం చేయడం శ్రేష్టమైనది. వైశాఖ మాసంలో ఉదక కుంభము అంటే నీటితో కుండిన కుండను దానం చేస్తే మహాపుణ్యప్రదం అని చెప్పి పెద్దలు చెప్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.